అప్కమింగ్ ఎపిసోడ్లో ఎంతో విలువైన స్వామివారి ముత్యాల హారాన్ని ఒక దొంగ కొట్టేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక దొంగ ముత్యాల హారాన్ని ఎవరు చూడకుండా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అంటారు. దాంతో ఇంతమంది ఉండగా అందరి మధ్యలోంచి ముత్యాల హారాన్ని అతను ఎలా పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పి జనం అడుగుతూ ఉంటే ఇక్కడ నార్మల్ జనం మాత్రమే కాదు, పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ కప్పి కూడా ఈ దొంగలు పట్టుకెళ్ళిపోయారంటే అని చెప్పి మహాలక్ష్మి ఇండైరెక్ట్గా శివకృష్ణని తిడుతూ ఉంటుంది. దాంతో అర్చన ఏమో అవును, ఈ మధ్య దొంగలు పోలీసులు కుమ్మక్కై వచ్చిన లావాదేవీలు సరిసగం పెంచుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, త్వరగా సీతారాముల కళ్యాణం మొదలుపెట్టండి పంతులు గారు అని చెప్పి గోదావరి అనేసరికి స్వామివారి ముత్యాల హారం లేకుండా ఈ పెళ్లి తంతు ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు. ఇక ఆ ముత్యాల హారం ఎలానైనా సరే వెతికి తీసుకొని వచ్చి అప్పగించే బాధ్యత నాది, ఇక మీరు స్వామివారి కళ్యాణం జరిపించండి అని చెప్పి శివకృష్ణ అండంతో స్వామివారి కళ్యాణం ముత్యాల హారం లేకుండా ఎలా చేస్తా అని చెప్పి పంతులు గారు అంటున్నారు కదా అన్నయ్య గారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక చీరలు వచ్చిన మా అక్క మధుమిత బావల పేరు మీదుగా ఈ సీతారాముల కళ్యాణం జరిపించండి పంతులు గారు అని చెప్పి సీత కూడా అంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు అలా చేసుకున్నావు సీత అని చెప్పి అర్చన అనేసరికి మంచి మాటలు ఎవరు చెప్పినా మంచిదే కదా అని చెప్పి రేవతి వాళ్ళు అంటారు. కానీ ముత్యాల హారం దొంగలించడం మంచి విషయం కాదు కదా రేవతి అని చెప్పి మహాలక్ష్మి అండంతో ఎలాగో శివకృష్ణ సార్ ఏమో ఆ ముత్యాల హారం ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని వచ్చి అప్పగిస్తానని అన్నారు కదా అని అనేసరికి ఎప్పుడు తీసుకొస్తాడు, వచ్చే సంవత్సరమా లేకపోతే ఎలా తీసుకొస్తారు అని చెప్పి జనాలు శివకృష్ణని ఇన్సాల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే పోలీసుల్ని మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకండి వదిన అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరుగాయి అన్న సామెతని నువ్వు ఎప్పుడు వినలేదా వదిన అంటే లేట్గా వస్తారు అని అంటారు కదా అని చెప్పి మహాలక్ష్మి ఇండైరెక్ట్గా అంటుంది. అంటే ఏంటి, ఇప్పటికిప్పుడే ముత్యాల హారం కావాలంటారు అంతేనా అని చెప్పి శివకృష్ణ కోపంగా అంటాడు. ఇక అంటే ఇప్పటికిప్పుడు ఆ ముత్యాల హారాన్ని ఎలా తీసుకొస్తారు, కొత్తది కొని తీసుకొస్తారా లేకపోతే మంత్రం వేసి ఆ ముత్యాల హారం గాలిలో ఎగురొచ్చేలా చేస్తారా అని చెప్పి మహాలక్ష్మి వెటకారంగా శివకృష్ణని అడుగుతుంది. ఈలోపు సుమతి దొంగ దగ్గర నుంచి ఆ ముత్యాల హారం తీసుకొని వచ్చి నా కొడుకు కోడలికి ఈ సంవత్సరం ఈ ముత్యాల హారం దక్కాలి, ఈ ముత్యాల హారం సాంప్రదాయాన్ని ప్రారంభించింది నా భర్త నేను కాబట్టి నా చేతుల మీదుగా నా కొడుకు కోడలికి ముత్యాల హారం దక్కాలని చెప్పి ఇక హారాన్ని సీతారాముల మీద పడేలా విసురుతుంది సుమతి. దాంతో ఇక అది చూసిన మహాలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ ముత్యాల హారం ఎగిరి ఆ దంపతుల మీద ఎలా పడ్డది అంటే దొంగ ఇక్కడే ఉండుంటాడు, వెతుకుదాం పదండి అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు ఆపి నేను ముందే చెప్పాను కదా ఏది కారణం లేకుండా జరగదు, శ్రీరాములు వారు ఈ జంటని ఆశీర్వదించాలనుకున్నారు, అందుకే మొదటిగా ఆ దొంగ చేత ఆ ముత్యాల హారం దొంగలించబడింది, ఆ తర్వాత ఆ దొంగే స్వయంగా ఆ ముత్యాల హారాన్ని దంపతుల మీద పడేలా చేశారు, అంటే ఆ శ్రీరాముల ఆశీర్వాదం ఈ జంటకి ఉంది. చీటి రోజున మధుమిత సూర్యాలతో పాటు ఈ రామ్ సీతల జంటల్ని కూడా పూజలో కూర్చోబెట్టి వాళ్ళ చేతుల మీదుగా ఈ కళ్యాణం జరిపించడం మంచిది అని చెప్పి పంతులు గారు అంటారు. దాంతో అందరూ కూడా సంతోషిస్తారు. ఇక సీతారాములు మధుమిత సూర్యాలు దంపతులుగా సీతారాముల కళ్యాణంలో కూర్చొని వాళ్ళ చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత సీతారాముల ముత్యాల తలంబ్రాలు ని కూడా సీతారాములకి ప్రజెంట్ చేస్తారు ఆ పంతులు గారు. ఇక ఇదంతా చూసి అందరూ ఆనందిస్తారు. నెక్స్ట్ ఇక సూర్యని మళ్ళీ స్టేషన్కి తీసుకువెళ్ళడానికి పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడికి రాగానే సీత ఏమో మేము చెప్పగానే ఈ కళ్యాణానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి సీత అనేసరికి నువ్వు రామ్ నన్ను బ్రతిమలాడి ఉండకపోతే నేను వచ్చేదాన్ని కాదు, ఇక్కడ మధుమితను చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అనేసరికి అలా అనకు బావా, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ మాట నువ్వు అంటున్నావు కానీ మీ యొక్క మధుమిత అనట్లేదు కదా అని చెప్పి సూర్య అనేసరికి మధుమిత గారు బయటికి చెప్పకపోయినా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం, ప్రాణం కూడా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఇక సీత ఏమో త్వరలో నేను బయటకు వస్తా బావా, నువ్వు అక్క ఎప్పటికీ కూడా కలిసి ఉంటారా, సీతారాముల కృప ఉండడం వల్ల ఈరోజు నువ్వు అక్క కలుసుకొని ఇక్కడ సీతారాముల కళ్యాణం మీ చేతుల మీద జరిగింది కాబట్టి త్వరలోనే నువ్వు బయటకు వస్తావు, మీ ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటారు, అలా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి సీతారాములు అంటారు. మీరు కోరుకుంటే రామ్ గారు కొంతమంది మేము విడిపోవాలని కోరుకుంటారని చెప్పి మధుమిత అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శివకృష్ణ ఏమో ఏంటి కొంతమంది మీ ఇద్దరు విడిపోవాలని చెప్పి కోరుకుంటారు అంటున్నావంటే
వాళ్ళు మేమేనా అని చెప్పి అనేసరికి, మీరు కాకపోతే ఇంకెవరు, అసలు మా ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మా ఆయన అరెస్ట్ జైల్లో ఉండి మీ ఇద్దరం విడివిడిగా ఉండడానికి కారణం మీరు కదా, మేము ప్రేమ వివాహం చేసుకున్నాం అనే కదా మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఇలా కష్టాల పాలు చేశారని చెప్పి మధుమిత అనేసరికి, సీతని నిన్ను మీ నాన్న ఒకేలా పెంచారు, కానీ నీ ఆలోచనలోనే వ్యత్యాసం ఉంది. సీత చూడు నీ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుందో, నీ గురించి ఎంత చేస్తుంది, కానీ నువ్వు మాత్రం ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ తిట్టేసరికి, అవును మీ కళ్ళకి ఎప్పుడు చూసినా సీత మంచిదానిలా కనిపిస్తుంది అని చెప్పి నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానని మధుమిత అనేసరికి, నువ్వు అలా అనుకుంటే మొహమాటికి నీదే తప్పు మధుమిత, నిన్ను సీతని నేను ఒకేలా పెంచాను, ఏ విషయంలో కూడా ఇద్దరికి లోడ్ చేయలేదని చెప్పి శివకృష్ణ అనేసరికి, ఇక అక్క బావ త్వరలోనే బయటకు వస్తారు, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు, నా మాట నమ్మక్క, ఇప్పటికైనా అమ్మ వాళ్ళతో వెళ్ళిపో అని చెప్పి సీత అంటుంది. అలాగే నీల లలిత వాళ్ళు కూడా ఎప్పటికైనా మనసు మార్చుకొని మాతో పాటు వచ్చే మధుమిత, నీ భర్త విడుదలయ్యేంత వరకు మా దగ్గరే సంతోషంగా ఉండదు కానీ అని చెప్పి వాళ్ళందరూ ఎంత చెప్పినా సరే వినకుండా మధుమిత, నేను ఎక్కడికి రాను, నాకు నచ్చిన చోటే ఉన్నవని నన్ను అని చెప్పి మధుమిత పొగరుగా అంటుంది. ఇక సూర్య, నేను అసలు బయటకు వస్తానని నమ్మకమే తనకు లేదు, వచ్చినా సరే నాతో పాటు కలిసి బ్రతకాలని చెప్పి తనకు లేదు, ఇష్టం లేని చోట నేను కూడా ఉన్నా అని చెప్పి సూర్య కోపంగా అక్కడి నుంచి జైలుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి ఉషా వచ్చి పిన్ని రమ్మంటుంది, ఇంటికి వెళ్ళాలని చెప్పి అంటుంది అని మధుమితని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శివకృష్ణ ఏమో మధుమిత బిహేవియర్ చూసి బాధపడతారు. ఇక సుమతి ఎక్కడికి వెళ్ళిపోయింది, కళ్యాణం కూడా అయిపోయింది, ఇంకా రాలేదు, ఇదే కరెక్ట్ సమయం, సీత మధుమితల్ని సుమతికి పరిచయం చేయడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి లలిత వాళ్ళు అంటూ ఉంటే, ఇప్పుడు వద్దు, అసలు ఎలా పరిచయం చేయమంటావు, ఇది ఎలా సిచ్యువేషన్ అవుతుంది, ఒక కూతుర్ని అత్త యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకో కూతురు భర్త ఏమో జైల్లో ఉన్నాడు, వీళ్ళ వల్ల సీత ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ సుమతికి తెలిస్తే బాగుండవు అని చెప్పి అనేసరికి, ఇవన్నీ చెప్పకుండా జస్ట్ సీత మధుమితని పరిచయం చేద్దాం సుమతికి అని చెప్పి అంటూ ఉంటారు. లేదు ఇది కరెక్ట్ సమయం కాదు, సమయం చూసి చెప్దాంలే అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక నెక్స్ట్ మధుమిత సీతలు తన మేనకోళ్ళు అని తెలుసుకున్న తర్వాత సుమతి షాక్ అవుతుంది. ఇక వెంటనే శ్రీరాముల దగ్గరికి వెళ్ళి, శ్రీరామచంద్ర ప్రభు, నీ సమక్షంలో మా పెళ్లి జరిగింది, కానీ నేను సంతోషంగా లేను, కానీ నా ప్రాణ స్నేహితురాలైన మహాలక్ష్మి నా భర్తను పెళ్లి చేసుకుని నా పిల్లలకు తెలివిగా ఉందని చెప్పి సంతృప్తిగా ఉన్నాను, ఇప్పుడు నా గురించి నేను ఏం అడగాలనుకోవట్లేదు, నా మేనకోళ్ళని నా ఇంటి కోళ్ళలు చేసినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది, నా మేనకోళ్ళు మధుమిత భర్త జైల్లో ఉన్నాడు, తన కష్టాన్ని తీర్చి తండ్రి అని చెప్పి సుమతి కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి మధుమితని పిలిచి, సూర్యాన్ని సాగిన వచ్చావా మధుమిత అని చెప్పి అడిగేసరికి, అవును అని చెప్పి అంటుంది. సూర్య ఏమంటున్నాడు అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి, నాకు తన మీద ఇష్టం లేదంటే నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, అసలు తను బయటకు వస్తాడని నమ్మకమే లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు అని మధుమిత అనేసరికి, కొంతమంది అలానే ఉంటారు మధుమిత, ఏం పట్టించుకోకని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక అర్చన కూడా ఇంకా మధుమితకి ఎక్కిస్తూ ఉంటుంది. కొంతమంది మగాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు, కానీ మన సైడ్ నుంచి అస్సలు ఆలోచించారు. అదే రామ్ అయితే అన్ని విధాలుగా అర్థం చేసుకుంటాడు, రామ్ లాంటి మంచివాడు దొరకడు అదృష్టం కదా మధుమిత అని చెప్పి రామ్ని పొగిడేస్తూ ఉంటే, అది విన్న రేవతి చలపతి వాళ్ళు, మీరు రామ్ని పొగుడుతున్నారా సూర్యాన్ని తిడుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మేము ఎవరిని పొగడట్లేదు, ఎవరిని తిట్టట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ సీత, నేనేమో సూర్యాన్ని పర్మనెంట్గా జైలు నుంచి విడిపించి తీసుకురావాలని చెప్పి నేను ప్లాన్ చేస్తూ ఉంటే, ఆ సీత ఏమో సూర్యాన్ని టెంపరీగా తీసుకొని వచ్చి నిన్ను బాధ పెట్టాలని చూస్తుంది, నువ్వు మా ఇంటి దగ్గర సంతోషంగా ఉన్నావని నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశంతోనే మీ పేరెంట్స్తో కలిసి సీత ఇలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, అర్థమైందండి అని చెప్పి మధుమిత కూడా అంటుంది. అసలు సీత రాములు కలిసి సూర్యాన్ని విడిపించుకొని తీసుకొని వచ్చారు, మధ్యలో సీత వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారని వాళ్ళని తిడుతున్నారు, మీకు అంతగా కోపం ఉంటే సీత రాముని తిట్టండి అని చెప్పి చలపతి అంటాడు. ఇక ఎందుకు గొడవ, ఇక ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నెక్స్ట్ సీన్లో సుమతి ఏమో అన్నయ్య నాకు సీతా మధుమితుల గురించి చెప్పలేదు అంటే ఇదే కారణమై ఉంటుంది, నెమ్మదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత సీతా మధుమితుల గురించి అన్నయ్యని అడగాలి, అలాగే నా భర్త పిల్లల గురించి మహాలక్ష్మి గురించి అన్నయ్య వాళ్ళతో చెప్పాలని చెప్పి అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సుమతి శ్రీకృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, సుమతి ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పటి వరకు నీ కోసం గుడి అంతా ఎదుకో, ఎక్కడ కనిపించలేదు, కళ్యాణం కూడా అయిపోయింది, ఎక్కడ పోయావని చెప్పి అడిగేసరికి, మీరు నన్ను చూడకపోయినా సరే నేను చూడాల్సిన అన్ని కూడా చూశాను, ఈ గుడికి వచ్చి ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు చూశాను, అలాగే సీతారాముల కళ్యాణం కూడా చూశాను, ఇక్కడ జరిగిందంతా చూశానని చెప్పి సుమతి అనడంతో, అంటే సుమతికి సీతా మధుమితుల గురించి కూడా తెలిసి ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి గురించి సుమతి క్లియర్గా చెప్పాలని చెప్పి శ్రీకృష్ణ కూడా అనుకుంటారు. మరి సీతా మధుమితులు
తన మేనకోళ్ళు అని తెలుసుకున్న సుమతి మహాలక్ష్మి తన ఫ్రెండ్ జనార్దన్ తన భర్త రామ్ ప్రీతిలు తన కొడుకు కూతురు అన్న విషయం సుమతి శివకృష్ణకి చెప్తుందా, అలా చెప్తే ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.